హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిసాస్ టేస్టీ కిచెన్. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెజ్ మంచూరియాని తయారు చేసుకుందాము. మంచూరియాని స్ట్రీట్ స్టైల్లో ఎంతో యమ్మీగా ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మంచూరియా తయారు చేసుకోవడానికి గోబీ, క్యాబేజ్ అలాగే క్యారెట్ తీసుకోవాలి. ఈ మూడింటిని తరిగి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక గిన్నెలో 1 కప్పు గోబీ, 1 కప్పు క్యాబేజ్ అలాగే సగం కప్పు క్యారెట్ తీసుకున్నాను. ఇందులో 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన దీంట్లో నుంచి నీళ్ళన్నీ ఊరిపోతాయి. 5 నిమిషాల తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకొని నీళ్ళన్నీ గట్టిగా పిండేసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ పిండేసుకున్న తర్వాత ఈ డ్రై వెజిటేబుల్ని గిన్నెలో వేసేసుకొని ఇందులో 1 స్పూన్ కారప్పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు కార్న్ఫ్లోర్, 1 కప్పు మైదా, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న రౌండ్ షేప్ బాల్స్ని తయారు చేసుకొని పెట్టుకోవాలి. మంచూరియా ఇలా రౌండ్ షేప్లో కరెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ చేసుకున్న ప్రాసెస్ అంటే నీళ్లు అన్నీ బాగా పిండేసుకోవాలి. తప్పకుండా చేసుకోవాలి, లేదంటే వెజిటేబుల్స్ అన్నీ మనం ఎంత మైదా కలుపుకున్నా, కార్న్ఫ్లోర్ కలుపుకున్నా, మనం ఎంత పిండి కలుపుకున్నా కూడా వెజిటేబుల్స్ బాగా సాగీగా ఉండి మనకి షేప్ సరిగ్గా రావు. కాబట్టి ఫస్ట్ మనం చేసుకున్న ప్రాసెస్ని తప్పకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మంచూరియాని డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదే కడాయిలో ఒక 3 స్పూన్ల నూనె ఉంచేసి మిగిలిన నూనె అంతా పక్కన తీసేసుకొని ఇందులో కొద్దిగా ఉల్లిపాయలు, వెల్లుల్లి తరుగు, క్యాప్సికమ్ వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి.
ఉల్లిపాయలు, క్యాప్సికమ్ వీటిని దేన్ని కూడా ఫ్రై చేయకూడదు. జస్ట్ అలా 1 నిమిషం పాటు కలుపుకోవాలి అంతే. ఇప్పుడు ఇందులో కారపొడి, గ్రీన్ చిల్లీ సాస్, టమోటా సాస్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల సోయా సాస్, అలాగే 2 స్పూన్ల వెనిగర్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇందులో పెప్పర్ కూడా వేసుకోవచ్చు. ఇలా కొద్దిసేపు కలిపేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న మంచూరియాని వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. How you guys enjoyed our video? Don't forget to subscribe, like and share.